వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. ఇప్పుడు మనం నిర్వహిస్తున్న ఎస్ఎస్సి జీడీకి సంబంధించి టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి ఇప్పటివరకు కూడా 2 టెస్ట్ సిరీస్కి సంబంధించిన కాన్సెప్ట్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3rd టెస్ట్ సిరీస్కి సంబంధించి అందులోనూ ఇంగ్లీష్ అనే టాపిక్ సంబంధించిన పేపర్ అనాలిసిస్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఒకసారి ఏమి ఇచ్చాము, దాన్ని ఎందుకు ఆన్సర్ అవుతుందనే విషయాన్ని మనం ఒకసారి గమనించడంలో మరి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైనా సరే ముందు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడో దాన్ని మనం క్లారిటీగా చదవాలి అని చెప్పాను. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు, ఏమి అడిగాడు. ఓవర్లుక్లో మనం ఇక్కడ యాంటోనియం అడిగితే సినోనియంని, సినోనియం అడిగితే యాంటోనియమ్స్ని ఇలా సెలెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్లారిటీగా అక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ గమనిస్తే ఏమి ఇచ్చాడు చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడు. ఏమి అడిగాడు అంటే యాంటోనియం అడిగాడు. యాంటోనియం అంటే వ్యతిరేక పదం ఏమవుతుంది అని. ఏమిచ్చాడు చూడండి. టెర్మినేట్ అన్నాడు. టెర్మినేట్ అనే పదానికి ఏమడగాలి, యాంటోనియం అడగాలి, అంటే వ్యతిరేక పదం అడగాలి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. హ్యాస్టర్న్, డిపార్చ్, బిగిన్, అలాగే చేంజ్ అనే మాట వచ్చింది. ఇప్పుడు టెర్మినేట్ అంటే అర్థం ఏంటి అంటే ముగింపు, టు స్టాప్ అనే దానికి మీనింగ్ ఇస్తుంది అని చెప్తాం. టెర్మినేట్ అంటే అర్థం ఏంటి అంటే టు స్టాప్. దీన్ని ఏమని చెప్తాము అంటే ముగింపు అంటాం. మరి ముగింపు అనే దానికి వ్యతిరేక పదం ఏమవుతుంది అంటే స్టార్ట్ అవ్వడం. అంటే ఇందులో ఏది సెట్ అవుతుందో ఒకసారి చూస్తే హ్యాస్టర్న్ అంటే అర్థం ఏంటి అంటే త్వరగా లేదంటే త్వరితగతిన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. అంటే క్విక్లీ అనే దానికి అక్కడ సినోనియంగా అవుతుంది అని చెప్తాం. మరి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఒకసారి గమనిస్తే డిపార్చ్ అంటే అర్థం ఏంటి అంటే బయలుదేరు అనే అర్థంలో వస్తుంది. బయలుదేరుట అనే అర్థంలో వస్తుంది. అలాగే థర్డ్ వన్ ఒకసారి గమనిస్తే బిగిన్ అన్నాడు. బిగిన్ అంటే అర్థం ఏంటి అంటే ప్రారంభించుట, ప్రారంభగుట అనే అర్థంలో వస్తుంది. అలాగే చేంజ్ అన్నాడు. చేంజ్ అంటే అర్థం ఏంటి అంటే మార్పు లేదంటే మారుట అని అర్థంలో వస్తుంది అని చెప్తాం. మరి ఒకసారి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, టెర్మినేట్ అంటే ముగింపు అన్నాను. మరి దానికి యాంటోనియం అంటే దాని అర్థం ఏమవుతుంది అంటే స్టార్ట్ అవ్వడం, ప్రారంభం అవ్వడం అవుతుంది. మరి ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. బిగిన్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు కూడా మనకి ఏ టాపిక్ నుంచి బిట్స్ వచ్చినా కూడా ఏమిచ్చాడు, ఏమడిగాడు, ఆన్సర్ ఏమవుతుంది, ఈ 3 విషయాలు మనం క్లారిటీగా నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మళ్ళీ ఇక్కడ కూడా ఏమడిగాడు, యాంటోనియం అడిగాడు, అంటే వ్యతిరేక పదాన్ని అడిగాడు. కానీ ఏమిచ్చాడు చూడండి. బ్లీక్. ఆప్షన్స్లోనేమో డల్, డార్క్, బ్రైట్, ఎక్స్పోజర్ అనే మాటలు వచ్చాయి. అసలు బ్లీక్ అంటే అర్థం ఏంటి అంటే చీకటి లేదు అనుకుంటే అంధకారము అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. అంధకారం. ఓకేనా. మరి ఇప్పుడు దీనికి సినోనియం అడిగాడా, యాంటోనియం అడిగాడు అంటే యాంటోనియం అడిగాడు, అంటే వ్యతిరేక పదాన్ని అడిగాడు. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే చీకటి అనే దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే బ్రైట్ ఆర్ షైన్. ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు. ఓకేనా. అయితే అక్కడ ఆప్షన్లో మనకి బ్రైట్ అనే మాట కనిపించింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే బ్రైట్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మిస్ స్పెల్డ్ అనే టాపిక్ నుంచి బిట్ రావడం జరిగింది. అయితే ఏమిచ్చాడు చూడండి. ఇందులో ఇన్కరెక్ట్లీ అడగలేదు, కరెక్ట్లీ అన్నాడు. ఏదైతే సరైనది ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు కాబట్టి ఇందులో ఏది కరెక్ట్గా ఉందో చూడండి. కమిట్మెంట్ అన్నాడు. కమిట్
మెంట్. ఇక్కడ 2 టీలు వచ్చాయి, సో ఇది రాంగ్. కానీ వాడు అడిగింది ఏంటి, కరెక్ట్ ఏది ఉందో దాన్ని అడిగాడు. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు. ఎస్టాబ్లిష్మెంట్లో మనకి ఇక్కడ ఐ వస్తుంది కానీ ఈ రాదు, సో ఇది రాంగ్ అవుతుంది. అంటే ఈ 2 కూడా రాంగ్ అవుతాయి. అలాగే అనౌన్స్మెంట్, ఇక్కడ చూడండి ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే కమెన్స్మెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. కమెన్స్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే ప్రారంభము అనే అర్థంలో వస్తుంది. ఓకేనా? ఓకే, అంటే ఇక్కడ కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ ది వర్డ్. అంటే ఈసారేమో సినోనిమ్ అడిగాడు. సినోనిమ్ అంటే అర్థం ఏంటి, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని సెలెక్ట్ చేయండి అని అర్థం. అయితే యాక్యురేట్ అన్నారు. యాక్యురేట్ అనే దానికి సినోనియం సేమ్ మీనింగ్ వచ్చేది ఏముంది అని అడిగాడు. ఆప్షన్స్లో మనకి క్యాపబుల్, ప్రిసైజ్, ఎరోనియస్, అలాగే కాంపాక్ట్ అనే మాటలు వచ్చాయి. మరి ఇప్పుడు యాక్యురేట్ అంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితత్వము అనే అర్థంలో వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది అంటే ఖచ్చితత్వము అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. కానీ క్యాపబుల్ అంటే అర్థం ఏంటి అంటే సామర్థ్యం. ఖచ్చితత్వానికి సామర్థ్యానికి చాలా తేడా ఉంది. అలాగే ప్రిసైజ్ అంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితత్వము అనే అర్థం వస్తుంది అని చెప్తాం. అంటే సేమ్ మీనింగే వస్తుంది అన్నాం. మరి ఇప్పుడు అడిగింది ఏంటి, సినోనియం, సేమ్ మీనింగ్ రావాలి. కాబట్టి యాక్యురేట్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏం అడిగాడు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇక్కడ కూడా సినోనిమ్ అడిగాడు. అంటే 2 యాంటోనిమ్స్ వచ్చాయి, 2 సినోనిమ్స్ వచ్చాయి అని అర్థం. దేనికి సినోనిమ్ అడిగాడు, ఇంతవరకు కూడా డైరెక్ట్ వర్డ్ ఇచ్చాడు, కానీ ఇప్పుడేమో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానిలో ఇక్కడ ఒక వర్డ్ని అండర్లైన్ చేశాడు, దానికి సంబంధించిన సినోనిమ్ అడగడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేసాం చూడండి ఒకసారి. ఇక్కడ ద నేవీ గేవ్ టాక్టికల్ సపోర్ట్ టు ద మెరైన్స్ అన్నాడు. ఇప్పుడు టాక్టికల్ అనే మాట కింద అండర్లైన్ చేసి దీనికి సినోనిమ్ రాయండి అన్నాడు. టాక్టికల్ అంటే అర్థం ఏంటి అంటే వ్యూహాత్మకమైన అనే అర్థంలో వస్తుంది. వ్యూహాత్మకమైన అనే అర్థంలో వస్తుంది. మరి ఇప్పుడు దీనికి సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు ఏంటి అని అడిగాడు. ఏమవుతుంది చూడండి, సెన్సిటివ్ అంటే సున్నితత్వము అని అర్థం. అలాగే స్ట్రాటజిక్ అంటే అర్థం ఏంటి అంటే వ్యూహాత్మకమైన అని అర్థంలో వస్తుంది అని చెప్తాం. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే సినోనిమే అడిగాడు కాబట్టి స్ట్రాటజిక్ అనేది ఏమవుతుంది అంటే ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. అంటే మరి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఇడియం అన్నాడు. అంటే ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు ఒకసారి చూడండి. డోంట్ లాస్ యువర్ హెడ్ వెన్ ఫేస్డ్ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నాడు. నేను స్టార్టింగ్ నుంచి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఒక ముఖ్యమైన మాట ఏం చెప్తున్నాను అంటే ఎప్పుడూ కూడా ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దానికి యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ అనేది మనం ఎప్పుడూ తీసుకోకూడదు. దానికి సేమ్ మీనింగ్ ఏమవుతుందో అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అన్నాను. ఇక్కడ లాస్ యువర్ హెడ్ అంటే తలను పోగొట్టుకోవడం అని కాదు. అక్కడ ఏదైతే మనకి ఏ సెన్స్లో ఉపయోగించాడో ఆ సెన్స్కి సంబంధించిన మీనింగ్ ఏమవుతుంది అనే దాన్ని మనం సెలెక్ట్ చేయాలి అని అర్థం. కానీ ఏమిచ్చాడు చూడండి, లాస్ యువర్ హెడ్, డోంట్ లాస్ యువర్ హెడ్ వెన్ ఫేస్డ్ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎప్పుడైతే నువ్వు డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నావో అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డోంట్ అన్నాడు, అంటే ఏమి చేయకూడదు అన్నాడు. ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు అంటే ఫర్ గెట్టింగ్ ఎనీథింగ్, ఏదైనా చేయొచ్చు అన్నాడు. ఏం చేయకూడదు అని చెప్పినప్పుడు
ఫర్గెట్టింగ్ ఎనీథింగ్ ఎందుకు అవుతుంది? నో ఆన్సర్. నెగ్లెక్ట్ ఎనీథింగ్ అన్నాడు, ఇది కూడా రాంగ్. ప్యానిక్ అన్నాడు. ప్యానిక్ అంటే అర్థం ఏంటి అంటే భయభ్రాంతులకు గురి కావడం అనే అర్థంలో వస్తుంది. అంటే లేనిపోనివన్నీ కూడా ఊహించుకొని చాలా టెన్షన్ తీసుకోవడాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్యానిక్ అనే మాట ఉపయోగిస్తాము. మరి గెట్ జెలస్ అన్నాడు, జెలస్ అవ్వడం అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా జెలస్ అనేది ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనకి రాదు అని చెప్తాం. మరి ఇప్పుడు ఉన్న 4 ఆప్షన్లో మనకి ఏది బెటర్ అనిపించింది అంటే ప్యానిక్ అనే మాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేయండి. డోంట్ ప్యానిక్. ఎప్పుడు ప్యానిక్ అవ్వకూడదు? వెన్ ఫేస్డ్ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎప్పుడైతే మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చాయో ఆ సందర్భంలో మీరు ప్యానిక్ అవ్వద్దు అన్నాడు. అంటే ఇప్పుడు సూట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఇప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడేం అడిగాడో దాన్ని మనం ఇక్కడ క్లారిటీగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ మిస్స్పెల్ట్ అనే టాపిక్ నుంచి బిట్ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు చూడండి. బ్రిక్స్ రిఫరెన్స్ ఇందులోనే ఉంది. బ్రేకర్ సొల్యూషన్. ఇప్పుడు రిఫరెన్స్ అనే మాట ఎలా రాస్తాము? ఈ విధంగా స్పెల్లింగ్ ఉండాలి. కానీ వాడేమిచ్చాడు చూడండి, ఎఫ్ఆర్ఈ అన్నాడు. సో మిస్టేక్ ఎందులో ఉంది అంటే ఆప్షన్ బిలో ఉంది. వాడు ఏమడిగాడో చూడండి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు. కానీ ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఏమడిగాడు, ఏది కరెక్ట్గా ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. అక్కడేమో సరైనది అడిగాడు, ఇక్కడేమో ఏదైతే ఇన్కరెక్ట్లీ ఉందో దాన్ని మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకేనా? ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ ది వర్డ్. ఇప్పుడు మళ్ళీ యాంటోనిమ్ మనకు అడగడం జరిగింది. ఏమిచ్చాడు ఒకసారి చూడండి. ప్లానెట్స్ మూవ్ ఇన్ దేర్ ఆర్బిట్స్ అన్నాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దేని కింద అండర్లైన్ చేశాడు? మూవ్ అనే మాట కింద అండర్లైన్ చేశాడు. మూవ్ అంటే అర్థం ఏంటి అంటే కదలిక అని అర్థంలో వస్తుంది. ఇక్కడ పుష్ అంటే తోయడము, యాంటోనియం అంటే అర్థం ఏంటి? వ్యతిరేక పదం కదా. మరి కదలిక అనే దానికి వ్యతిరేక పదం ఏమవుతుంది? ఎటువంటి మూమెంట్ లేకపోవడం. ఇప్పుడు సేమ్ మీనింగ్ ఏమొస్తుందో చూడాలి. రొటేట్ అంటే తిరగడము అంటాం. సో ఇది కాదు, ఇది కూడా కాదు. ఇప్పుడు ఫ్లో అంటే అర్థం ఏంటి అంటే ప్రవాహము అంటాం. సో ఇది కాదు. కానీ స్టాల్ అంటే అర్థం ఏంటి అంటే ఆగిపోవడము అనే అర్థంలో వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే స్టాల్ అనేది అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనియం. సేమ్ మీనింగ్ ఇచ్చేదని అడిగాడు. అబోత్ అన్నాడు, కంటిన్యూ, బిగిన్, ఎండ్ అండ్ హేట్ అన్నాడు. ఇప్పుడు అబోట్ అంటే అర్థం ఏంటి అంటే రద్దు కావడము అని అర్థం. ఏ అర్థంలో ఉపయోగిస్తాము అంటే రద్దు కావడము అని అర్థంలో వస్తుంది అని చెప్తాం. మరి ఇప్పుడు దీనికి సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు ఏమవుతుంది? కంటిన్యూ అంటే కొనసాగడము, బిగిన్ అంటే ప్రారంభించడము, ఎండ్ అంటే ముగించడము, ముగింపు అంటాం ఎండ్. అలాగే హేట్ అంటే అసహించుకోవడం. మరి ఇందులో క్లియర్గా మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఏంటి? ఏ కాదు, బి కాదు, సి, డి కూడా కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ ఫ్రేజ్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ నుంచి ఇచ్చాడు. ర్యాక్ అండ్ రైన్. ఇప్పుడు దీనికి ఏ మీనింగ్ వస్తుంది అనేది అడిగాడు. ఏంటది? సక్సెస్ఫుల్, డెబ్ట్, డెస్ట్రాయిడ్ అండ్ రెనసాక్డ్ అనే మాట వచ్చింది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ర్యాక్ అండ్ రైన్ అనే మాటకి ఆన్సర్ ఏమవుతుంది అంటే డెస్ట్రాయిడ్. డెస్ట్రాయిడ్ అంటే పాడు చేయడము లేదనుకుంటే నాశనము చేయడము అని అర్థంలో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే
సేమ్ ఇది కూడా ఏం అడిగారు చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడంటే ఇది ఏ స్టేట్మెంట్ నుంచి ఇచ్చినట్టు మనకి, సెంటెన్స్ కంప్లీషన్ అనే టాపిక్ నుంచి ఇచ్చినట్టు అని చెప్పాను నేను ఆల్రెడీ. మనకి ఇక్కడ సెంటెన్స్ కంప్లీషన్ అనే టాపిక్ నుంచి వచ్చింది, అంటే ఇక్కడ ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి అని అర్థం. మరి ఇప్పుడు ఏం రాస్తాం చూడండి, వీ మస్ట్ నాట్ లాస్ హార్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డాష్. వీ మస్ట్ నాట్ లాస్ హార్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డాష్. ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే, డైవర్సిటీ. డైవర్సిటీ అంటే అర్థం ఏంటి అంటే జీవ వైవిధ్యము అని అర్థం. ఓకేనా, ఇక్కడ డైవర్సిటీ అంటే అర్థం ఏంటి అంటే వైవిధ్యము, అదే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము అని అర్థం. తర్వాత అడ్వర్సిటీ అన్నాడు. అడ్వర్సిటీ అంటే అర్థం ఏంటి అంటే ప్రతికూలమైన, ప్రతికూలమైన అని అర్థంలో వస్తుంది. అలాగే డిఫికల్టీస్ అనే మాటకి ఇక్కడ సినోనిమ్గా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది అన్నాడు. వి మస్ట్ నాట్ లాస్ హార్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్, ఏ సమయంలో మనం లాస్ అవ్వకూడదు అంటే డిఫికల్ట్ టైమ్స్. మరి డిఫికల్ట్ టైమ్స్కి బదులు ఏమి ఇచ్చాడు ఇక్కడ, అడ్వర్సిటీ అనే మాట ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే అడ్వర్సిటీ అనేది ఆన్సర్గా మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లెర్న్ టు లివ్ ఇన్ డాష్ విత్ నేచర్. మొత్తం ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా నేచర్తో ఎలా వ్యవహరించాలి అని అర్థంలో ఇచ్చాడు. ఎలా వ్యవహరించాలి, కైండ్నెస్. కైండ్నెస్ అంటే దయ కలిగి ఉండడము, ప్లెజర్ అంటే ఆనందంగా పొందడము, అడ్మినిరేషన్ అంటే పొగడము, అలాగే హార్మోని అంటే అర్థం ఏంటి అంటే అనుసరించడము, అంటే అనుసరణ అనే మాట ఉపయోగిస్తాము. లేదు అనుకుంటే సామరస్యము అనే అర్థంలో వస్తుంది. హార్మోని అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ సామరస్యము అనే అర్థంలో కూడా వస్తుంది. అంటే సామరస్యం అంటే అర్థం ఏంటి అంటే వాటికి హాని చేయకుండా మనం కూడా దాన్ని ఉపయోగించుకున్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే హార్మోని అనే మాట ఉపయోగిస్తాము. కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్విరాన్మెంట్తో ఎలా ఉండాలి అంటే నేచర్తో ఇలానే ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది మనం ఇక్కడ ఆన్సర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. ఎవ్రీవన్ నోస్ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ విల్ బీ డాష్ ఇఫ్ పీపుల్ డోంట్ కంట్రోల్ ద కంటమినేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అన్నాడు. చూడండి, డేంజరస్, ఎండేంజర్డ్, డేంజర్డ్, డేంజర్ అన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. కానీ ఆన్సర్ ఏంటి అంటే ఎండేంజర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఎందుకు ఎండేంజర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది అంటే ఒకసారి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి. ఎవ్రీవన్ నోస్ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ విల్ బీ ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ అంటే అర్థం ఏంటి అంటే దాన్ని ఇక్కడ పాడు చేయకుండా ఉపయోగించుకోవడం అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. ఓకేనా, అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. చూడండి, హెల్ప్స్ టు ఇంప్రూవ్స్ అనే మాట వచ్చింది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఆప్షన్ అంటే మొదటి 3 ఆప్షన్లు ఏమైనా ఉన్నాయేమో చూడండి, లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది సెలెక్ట్ చేయాలి అని చెప్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షనే నో ఇంప్రూవ్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఇట్ ఈజ్ ఏ మిత్ ద డ్రింకింగ్ విత్ ఇన్ లిమిట్స్ హెల్ప్స్ టు ఇంప్రూవ్స్ ద హెల్త్ అనే మాట ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏదైనా బెటర్ చేయొచ్చా అంటే చూడండి, హెల్ప్ ఇంప్రూవ్స్ అనే మాట ఉంది. హెల్ప్స్ ఇంప్రూవింగ్ ఇది అసలు కరెక్ట్ కాదు. హెల్ప్స్ ఇంప్రూవ్ ఇది అవ్వచ్చు. అంటే ఇప్పుడు హెల్ప్ ఇంప్రూవ్స్ అవుతుందా, హెల్ప్స్ ఇంప్రూవ్ అవుతుందా చూడండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది అని చెప్తాం. అంటే ఏం చెప్పొచ్చు, విత్ ఇన్ లిమిట్స్ హెల్ప్స్ ఇంప్రూవ్ ద హెల్త్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము.
ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సెవరల్ మినిస్టర్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పీపుల్ టుమారో అన్నాడు. ఇప్పుడు అండర్లైన్ పార్ట్ ఏంటి అంటే హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ అనే మాట కింద అండర్లైన్ చేయాలి, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ అండర్లైన్ చేసుకున్నట్టు చూసుకోవాలి. మరి ఇప్పుడు దీన్ని ఏమైనా మనం బెటర్ చేయొచ్చు అంటే ఎక్స్పెక్టింగ్ అనే మాట అసలు ఉపయోగించకూడదు. హ్యావ్ బీన్ ఇదైతే ఇది కూడా కాదు, అంటే ఖచ్చితంగా ఏ బీ కాదు కాబట్టి ఇప్పుడు సి అయ్యే అవకాశాలు ఉన్నాయేమో చూడండి. సెవరల్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పీపుల్ టుమారో అంటే ఆన్సర్ ఏమవుతుందని మనం ఈజీగా చెప్పొచ్చు. ఆన్సర్ ఏంటి అంటే ఆర్ ఎక్స్పెక్టెడ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇంతవరకు కూడా వొకాబులరీ నుంచి మనకి బిట్స్ రావడం జరిగింది. ఇప్పుడేమో 56 to 60 ఈ ప్రశ్నలో ఒకసారి మనం గమనిస్తే ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడు అనే విషయం చూడండి. క్లోజ్డ్ టెస్ట్ నుంచి బిట్ రావడం జరిగింది. మనం ఎన్ని ఎగ్జామ్లు రాసినా కూడా క్లోజ్డ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఇస్తాడు ఎగ్జామ్లో, కాబట్టి దీని మీద మనం కొంత ఫోకస్ అనేది చేయాలి. ఎందుకంటే ఈజీగా మనం గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. దేని నుంచి అంటే క్లోజ్డ్ టెస్ట్ నుంచి. ఏమి ఇచ్చాడు చూడండి. There are certain spheres of one's life in which one should go by one's own dash rather than follow another's counsel. The choice dash one's subject of study is one such sphere. Dash one is genuinely interested in a subject. One dash never opt for it. India is already full of dash pegs in round roles who are unfit for their roles and doing more harm than good. ఓకేనా. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూసాం. అయితే ఇక్కడ ఖాళీలో ఒకసారి గమనిస్తే ఇదేమో 56 అవుతుంది. నేను ఇక్కడ జనరల్గా 1 2 3 ఇస్తాను. 2 థర్డ్ 1 ఫోర్త్ 1 అలాగే ఇది 5th 1 అవుతుంది. ఏమి ఇచ్చారు చూడండి. దెర్ ఆర్ సర్టెన్ స్పేర్స్. ఇక్కడ స్పేర్స్ అంటే అర్థం ఏంటి అంటే గోళము రౌండ్ షేప్ అని కాదు. ఏంటి అంటే ఏదైనా ఒక రంగంలో ఓకేనా, అక్కడ మనకి ఏదైనా ఒక రంగంలో అతని యొక్క సామర్థ్యత లేదంటే అతని యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదం ఏంటి అంటే స్పేర్స్ అనే మాట వస్తుంది. దెర్ ఆర్ సర్టెన్ స్పేర్స్ ఆఫ్ వన్స్ లైఫ్ ఇన్ విచ్ వన్ షుడ్ గో బై వన్స్ ఓన్ డాష్ రాదర్ దెన్ ఫాలో అనదర్ కౌన్సిల్. అంటే ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక రంగంలో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ కౌన్సిలింగ్ కంటే అంటే వేరే వాళ్ళ సలహా కంటే మనకి ఏదైతే అనిపించిందో, మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే మనం రాణించగలిగే రంగం ఉందో దానిలోనే మనకు అనుకూలమైన విషయంలోనే ఎంటర్ అవ్వాలనే అర్థంలో ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఆల్టర్నేటివ్, ఆప్షన్, పాసిబిలిటీ అలాగే చాయిస్. ఓకేనా. ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. ఏమవుతుంది అంటే చాయిస్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అని చెప్తా. ఏమిచ్చాడు. దెర్ ఆర్ సర్టైన్ స్పేర్స్ ఆఫ్ వన్స్ లైఫ్ ఇన్ విచ్ వన్ షుడ్ గో బై వన్స్ ఓన్ చాయిస్ రేదర్ దెన్ ఫాలో అనదర్ కౌన్సిల్. ఇక్కడ రేదర్ దెన్ దానికంటే ఎవరికంటే అనదర్స్ కౌన్సిల్ బయట వాళ్ళు లేదనుకుంటే వేరే వాళ్ళ యొక్క సలహాల కంటే మనకి ఏదైతే చాయిస్ ఉందో దాని ప్రకారం చేసుకుంటే మంచిదనే అర్థంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి. ద చాయిస్ ఆల్రెడీ మనకి హింట్ ప్రకారం వెళ్ళా కూడా ఈ సెకండ్ లైన్ మనం బేస్ చేసుకుని ఫస్ట్ ఆన్సర్ కూడా ఈజీగా పెట్టచ్చు. ఓకేనా. ద చాయిస్ డాష్ వన్స్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఈజ్ వన్ సచ్ స్పేర్ అన్నాడు. ఆప్షన్లో ఆఫ్, బిట్వీన్, ఎమాంగ్, ఎట్. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఆఫ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తా. తర్వాత డాష్ వన్ ఈజ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ సబ్జెక్ట్, వన్ డాష్ నెవర్ ఆప్ట్ ఫర్ ఇట్. ఏమిచ్చాడు చూడండి. థర్డ్ వన్ కదా. డాష్ వన్ ఈజ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆప్షన్లో ఆల్తో, ఈవెన్ ఇఫ్, సిన్స్, అన్లెస్. ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చాడనే విషయాన్ని గమనిస్తే కంజంక్షన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ
ఏ కంజంక్షన్ సూట్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, అన్లెస్ వన్ ఈజ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ సబ్జెక్ట్ వన్ డాష్ నెవర్ ఆప్ట్ ఫర్ ఇట్. అంటే ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే అన్లెస్ అనేది ఆన్సర్ అవుతుంది. అన్లెస్ అంటే అర్థం ఏంటి అంటే అలా కాకపోతే అని అర్థంలో వస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ గ్రామర్ టాపిక్ చెప్పినప్పుడు కండిషనల్ క్లాజులో మనకి ఓకేనా అక్కడ అన్లెస్ గురించి మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే పాసిబుల్ కండిషన్ అని, ఇంపాసిబుల్ కండిషన్ అని, అన్ఫుల్ఫిల్ కండిషన్ అని అన్నాం. అక్కడ దాని గురించి మాట్లాడడం జరిగింది. అన్లెస్ అంటే అర్థం ఏంటి అంటే అలా కాకపోతే అని అర్థంలో వస్తుంది అని చెప్తాం. ఏమని, అన్లెస్ వన్ ఈజ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ సబ్జెక్ట్ ఓకేనా వన్ షుడ్ నెవర్ ఆప్ట్ ఫర్ ఇట్. ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే షుడ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా, వన్ షుడ్ నెవర్ ఆప్ట్ ఫర్ ఇట్ అనేది ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా ఈజ్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ డాష్ పెగ్స్. ఇక్కడ ఏమిచ్చారు చూడండి, ఫుల్ ఆఫ్ డాష్ పెగ్స్ అన్నాడు. ఆప్షన్లో స్మాల్, సర్క్యులర్, స్క్వేర్, లార్జ్ అనే మాట వచ్చింది. ఇందులో స్క్వేర్ పెగ్స్ అనే మాట ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే టాపిక్ సంబంధించిన మ్యాటర్. స్క్వేర్ పెగ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక రంగంలో రాణించడము అనే అర్థంలో వస్తుంది. ఆల్రెడీ మనకి అదే కాన్సెప్ట్లో ఇచ్చాడు కదా, కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తాడంటే సర్కిల్, స్మాల్, లార్జ్ ఇలా ఇచ్చాడు. కానీ స్క్వేర్ పెగ్ అనేది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కాబట్టి దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే స్క్వేర్ అనేది ఇక్కడ ఆన్సర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి అంటే చాయిస్, సెకండ్ వన్ ఏమో ఆఫ్, థర్డ్ వన్ ఏమో అన్లెస్ అంటే అర్థం ఏంటి అంటే అలా కాకపోతే అని. తర్వాత 59th ఏమొచ్చింది చూడండి, షుడ్. తర్వాత లాస్ట్ వన్ ఏంటి అంటే స్క్వేర్ అనే మాట వస్తుంది అని చెప్తాం. ఓకేనా, ఇప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎప్పుడు ఎన్ని ప్రాక్టీస్ చేసినా కూడా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే ఏమిచ్చాడు, దాని థీమ్ ఏంటి, ఆప్షన్స్ ఏమున్నాయి, దాని ప్రకారం ఎలా చేయాలి. ఓకేనా.